కబడ్డీ పోటీలు జనవరి 7 నుంచి 11 వరకు ఏడుల బయారం గ్రామ పాఠశాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగరంగ ప్రారంభం కాబోతున్నాయి. ఈ పాఠశాలకు ఈ క్రీడలకు ముందస్తుగా తెలంగాణ టీంని మనం ముందుగా క్యాంపుగా తీసుకోవడం జరిగింది. 10 రోజులు ముందుగా క్యాంపుని తీసుకోవడం జరిగింది. తెలంగాణ జట్టు మొత్తం ఇక్కడ బయారం స్కూల్లోనే స్టేయింగ్ ఇచ్చేసేసి రోజు ఇక్కడ మార్నింగ్ 5 గంటల నుంచి సాయంత్రం 3 గంటల సాయంత్రం ఉదయం 9 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి సపరేట్ డైట్ని కూడా కంది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సపరేట్ డైట్ని కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళు కూడా చక్కటి మన తెలంగాణ టీంని అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి చక్కటి ప్లేయర్స్ని తెలంగాణ జట్టుకు ఎంపిక చేయడం జరిగింది. చక్కటి ప్లేయర్స్ ఉన్నారు. మనకు విజయావకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. తెలంగాణ జట్టే ఈ 69వ జాతీయ స్థాయి పోటీల విజేతగా నిలవడానికి మేము చక్కటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. పిల్లలు కూడా చాలా చక్కగా ఉన్నారు. వాళ్ళు కూడా అదే మోటివ్తో ఉన్నారు. వాళ్ళని కూడా గెలిస్తే కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వాళ్ళని సీఎం గారి చేతుల మీదుగా సన్మానం చేయించడానికి కూడా ముందుకు రావడం జరిగింది. కాబట్టి పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ టోర్నమెంట్ని విజేతగా మేము నిలవడానికి కూడా వాళ్ళు చాలా చక్కగా ప్రణాళికతో పనిచేస్తూ చక్కటి ప్రాక్టీస్ని చేస్తున్నారు. ఏడుల బయారం గ్రామము, పిన్పాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 69వ అండర్-17 బాయ్స్ జాతీయ కబడ్డీ పోటీలు జనవరి 7 నుంచి 11 వరకు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దీనికోసం భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొత్తం 33 టీంలు రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ తెలంగాణ. సో వీళ్ళందరూ 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఎవ్రీడే ఏడుల బయారం మేము పెరిగిన ఈ ఊరు, ఈ గ్రామం సంబంధించిన ఈ స్కూల్లోనే ఈ జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. మేము నవంబర్లో ఆల్రెడీ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించినాము. చాలా సమర్థవంతంగా, చాలా మంచి పేరు తెచ్చుకుంటూ దానికి ఇక్కడ ప్రతి స్టాఫ్ మా స్కూల్ వాళ్ళకి కానీ, మా గ్రామస్తులు కానీ, అలాగనే జిల్లా నుంచి కలెక్టర్ గారు, డిఈఓ గారు, ఎంఏఓ గారు, స్పోర్ట్స్ అథారిటీస్ వీళ్ళందరూ కలిసి మా గ్రామస్తుల సహకారంతో దీన్ని చాలా నవంబర్లో స్టేట్ మీట్ని చాలా ఘనంగా నిర్వహించినారు. మళ్ళీ అదే రకంగా వీళ్ళందరూ ముందుకొచ్చి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. జాతీయ పోటీలను కూడా చాలా బాగా చేసుకుంటూ వచ్చిన ప్రతి గెస్ట్ని, ప్రతి విద్యార్థిని, వేరే ఊర్లో అండర్-17 ప్రతి బాలుని జాగ్రత్త చూసుకుంటూ వాళ్ళకి ఫుడ్ కానీ, మెడికల్ కానీ ఏ ఇబ్బంది లేకుండా టోర్నమెంట్ని 11 వరకు పండగలాగా మా గ్రామంలో నిర్వహించడానికి మా గ్రామం అంతా సిద్ధంగా ఉంది. మీరు చూస్తున్నారు పక్కనంతా తెలంగాణ టీం. ఇది పొద్దున్నే వెరీ రేర్ అవకాశం ఎవరు ఏ స్పోర్ట్స్ పర్సన్ దొరికేది ఏంటంటే, మేమందరం వాళ్ళ మార్నింగ్ మా పక్కనే మా గ్రామానికి ఆనుకున్న గోదావరి ఒడ్డుకెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది వీళ్ళందరూ. సో తెలంగాణ టీము దీంట్లో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే నిష్పక్షపాతంగా జరపడానికి లీడర్ మన ఇక్కడ సార్లు కూడా అందరూ, ఫ్యాకల్టీ అందరూ రెడీగా ఉన్నారు. సార్లు మన స్పోర్ట్స్ అథారిటీ అందరూ రెడీగా ఉన్నారు. సో నెక్స్ట్ వారం రోజులు 11, 12 తారీఖు వరకు ఈ బయారం గ్రామం ఒక పండగ వాతావరణంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందరూ ఆశీస్సులతోటి, గ్రామస్తుల సపోర్ట్ తోటి దీన్ని ముందు తీసుకుపోతూ మిగతా అందరి సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటూ, అందరూ సరదాగా సంక్రాంతి ముందలే పండగ మా ఊరికి వచ్చిందనుకొని అందరూ ముందలే వచ్చి ఈ రోజు ఈ గేమ్లు చూసుకుంటూ ఈవినింగ్స్ ఆస్వాదించవచ్చు. అట్లనే మన తెలంగాణ లోకల్ టీంని ఎంకరేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఇంతకుముందు స్టేట్ లెవెల్ వాటిని కూడా ఇక్కడ కంది చారిటబుల్ ఫౌండేషన్ అండ్ మౌరుటెక్ సహాయంతో ఇక్కడ చేయడం జరిగింది. ఈ జాతీయ స్థాయికి కూడా ఫండ్స్ కొద్దిగా గవర్నమెంట్ నుంచి కొరత ఉండడం వల్ల అదే మౌరుటెక్ ఫౌండేషన్ అండ్ కంది చారిటబుల్ ఫౌండేషన్ ఇద్దరు కలిపి సంయుక్తంగా ఇక్కడ అయ్యే ఖర్చులు, అంటే వచ్చిన విద్యార్థులను రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, హెల్త్ కానీ, ఇవన్నీ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే చేస్తున్నాము. దీనికి కలెక్టర్ గారు, డిఈఓ గారు, అంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఎంఏ గారు, లోకల్ స్టాఫ్ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. గ్రామస్తులు కూడా రోజు వచ్చి మా ఇక్కడ ఈ తెలంగాణ టీంని సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళకి చీరప్ చేసుకుంటూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.